హలో నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వచ్చేయండి మీకు టొమాటో బాత్ ఎలా చేస్తారో చూపించేసి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టొమాటోస్, ఆనియన్స్, చిల్లీ అండ్ సూజీ రవ్వ. మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే దాన్ని బట్టి టొమాటో, ఆనియన్స్ అవి తీసుకోవచ్చు. నేనైతే 1 గ్లాస్ ఆఫ్ సూజీ రవ్వ తీసుకున్నాను. సో అందుకనే 2 టొమాటోస్, 2 చిల్లీస్ అండ్ 1 ఆనియన్ తీసుకున్నాను అనమాట. కట్ చేసేసుకొని చిన్న చిన్న స్లైసెస్ లాగా ఒక బౌల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి, ఇంకా తిరగమాత గింజలు అంటారు కదా, అవి వేసేసి మంచిగా ఫ్రై అయ్యాక చిల్లీస్ వేసేయాలి. కొంచెం ఫ్రై చేసి అవి ఫ్రై అయ్యేలోపు నేను ఉప్మా రవ్వ ఒక గ్లాస్లో వేసుకున్నాను అనమాట. క్వాంటిటీ తెలియడానికి 1 గ్లాస్ ఆఫ్ సూజీ రవ్వ తీసుకునేసి దానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి మనము. మంచిగా చిల్లీస్, ఆనియన్స్, టొమాటో మంచిగా ఫ్రై చేశాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత అవసరం అయితే అదో అంత యాడ్ చేసుకోండి. ఇంకొంచెం చిన్న లిటిల్ బిట్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోండి. మంచిగా ఫ్రై చేయండి దాన్ని. అది మంచిగా ఫ్రై అయిపోయినాక ఇక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి అది మంచిగా బాయిల్ చేయండి, బబుల్స్ వచ్చేలాగా. వాటర్ మరిగిపోయాక ఇంకా ఆ 1 గ్లాస్ ఆఫ్ సూజీ రవ్వ ఉంది కదా, అది వేస్తూ స్టిర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే గడ్డలు కట్టకుండా ఉంటుంది రవ్వ. మంచిగా స్టిర్ చేసి కలిపేస్తే ఇక కొద్దిసేపు ఒక 5 మినిట్స్, 5 to 10 మినిట్స్ అలా స్టిర్ చేస్తూ సిమ్లో పెట్టి ఉంచేస్తే కనుక ఇక టొమాటో బాత్ రెడీ అయిపోతుంది. దాంట్లో కాంబినేషన్ వచ్చేసి చట్నీ, పల్లీ చట్నీ చేసుకుంటే ఇంకా సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది. ఇట్స్ టుడేస్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. Don't forget to subscribe my channel. Those who subscribe my channel, thank you so much. And see you in next video. Take care. Love you all. Bye.